ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా అని నేను చెప్పింది 100% కరెక్ట్ అనేటువంటి మాట నేను చెప్పట్లేదు. నేను చెప్పింది 100% కరెక్ట్, ఇదే నమ్మండి అని చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే నేను చెప్పిందైనా, ఇంకా ఇతరులు చెప్పిందైనా, ఎవరు చెప్పిందైనా అది వాక్యానికి దగ్గరగా, బైబిల్ యొక్క సిద్ధాంతానికి దగ్గరగా ఉందో లేదో ఆలోచించి తుది నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. హల్లెలూయా. పోనీ ఇలా చెప్తే మీకు అర్థమవుతుందేమోనని నేను అనుకుంటున్నాను. మొన్నటిదాకా యూట్యూబ్లో ఇద్దరు పేరుగాంచినటువంటి దైవ సేవకులు, ఇద్దరు సోదరులు, జేమ్స్ గారు, విజయ్ ప్రసాద్ గారు, వారిరువురు కూడా ఒక అంశం మీద చాలా వివాదాలు, ఒకరి మీద ఒకరు చాలా కాలం ఒక సంభాషణ వారి మధ్యలో జరిగింది. సరే, వారు ఏమనుకున్నారంటే మనం కూర్చుందాం, మాట్లాడేసుకుందాం బ్రదర్, మన ఇద్దరం కూర్చుని మాట్లాడేసుకుని సత్యం ఏదో తేల్చేద్దాం అని చాలా మాటలు మాట్లాడారు. సరే అన్నట్టుగానే వాళ్ళు కూడా ఇద్దరు సమ్మతపడ్డారు, మాట్లాడుకుందామంటే మాట్లాడుకున్నారు. సరే, ఒక వేదికని ఏర్పాటు చేసుకుని చక్కగా కూర్చున్నారు, మాట్లాడారు. చివరికి తేలిన విషయం ఏంటి? ఏం తేలింది చెప్పాలి? బైబిల్ గ్రంథంలో నుంచి ఆయనకు అర్థమైనటువంటి రీతిలో ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు, ఈయనకు అర్థమైన రీతిలో ఈయన వెర్షన్ ఈయన చెప్పారు. అయితే ఏది వాక్యానికి అనుగుణంగా ఉందో, ఏది బైబిల్కి దగ్గరగా ఉందో మీరే తేల్చుకోండి అని వదిలేశారు. అర్థమవుతుందా? కాబట్టి ఫైనల్ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? వింటున్నటువంటి విశ్వాసి. నీవేం చేయాలంటే ఎవరు ఏది చెబితే అదే సత్యం అనేటువంటి ఆలోచనతోటి నమ్మే అవసరంలా. అది కరెక్టే, ఇంక మా అయ్యగారు చెప్పారంటే ఇంకా అందులో తిరిగి ఉండదు అనేటువంటి ఆలోచన, అందులోంచి బయటికి రావాలి మనం. ఎవరు చెప్పినా, ఎంత గొప్ప దైవజనుడు చెప్పినా సరే, అది బైబిల్కు సరిపడగా ఉందో లేదో అనేటువంటి ఆలోచన కలిగి, ఒకవేళ వారు చెప్పినది వాక్యానుసారంగా అనిపిస్తే దానిని మనం అంగీకరించాలి. అది విశ్వాసి యొక్క మంచి లక్షణం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ అంశాన్ని నేను ముందుంచడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఈ మాట ఆలకించండి. ఈరోజు ఈ 4వ మాట యొక్క పరమార్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనములో ఏమని రాయబడి ఉంది అక్కడ? ఈ మాట చెప్పిన తర్వాత ఏ మాట? నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మాటని చెప్పిన తర్వాత, ఈ 46వ వచనములో ఆ మాట చెప్పిన తర్వాత కొంచెం కిందకి ఇంకొక 4 వచనాలు 3 వచనాలు కిందకు వచ్చేసరికి ఆ మాట చెప్పిన తర్వాత అంట యేసయ్య అంట బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను అని అన్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, మత్తయి గారు అంటున్నారు ఆ మాట చెప్పిన తర్వాత యేసయ్య ప్రాణం విడిచారు అని రాశారు. ఓకేనా? రైట్. మనం ఆలోచన చేస్తే తర్వాత మనం గమనిస్తే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత మనం గమనిస్తే యోహాను సువార్తలో 19వ అధ్యాయము 30వ వచనములో ఇంకొక మాట రాయబడి ఉంది. అదేంటంటే మనం గమనిస్తే అక్కడ 5వ మాట చెప్తారు. 5వ మాట చెప్పిన తర్వాత, అంటే 4వ మాట చెప్పిన తర్వాత ఏమో ప్రాణము విడిచిను అనే మాట మత్తయి గారు రాస్తే, 5వ మాట చెప్పిన తర్వాత ఏమని చెప్పారో యోహాను గారు రాశారు అక్కడ 30వ వచనం. యేసు చిరకను పుచ్చుకొని సమాప్తమైనది అనే 5వ మాట చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను అన్నారు. అక్కడేమో 4వ మాటకే ప్రాణం విడిచెను అని మత్తయి గారు రాశారు. ఇక్కడేమో యోహాను గారు 5వ మాటకి ఆత్మను అప్పగించుకొనెను అనే మాట రాశారు. ఓకేనా? రైట్. తర్వాత మనం ఆలోచన చేస్తే మరలా లూకాసు వార్తలోనికి వెళ్ళి లూకాసు వార్త 23వ అధ్యాయము 46లో మనం చూస్తే అక్కడ 7వ మాట చెప్పిన తర్వాత ప్రభు ఏం చెప్పారో తెలుసా? 7వ మాట చివరి మాట, నా ఆత్మ నీకు అప్పగించుకొనుచున్నానని 7వ మాట చెప్పిన తర్వాత అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచారు. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి గారు అన్నారు, ఏమన్నారంటే ఆ మాట ఏ మాట అయితే ఇప్పుడు మనం చదువుకున్నావో
నా దేవా నా దేవా అనే మాట చెప్పిన తర్వాత ఆయన ప్రాణం విడిచారని మత్తయ్య గారు చెప్పారు. తర్వాత యోహాను గారేమో ఐదో మాట సమాప్తమైనది అనే మాట, ఐదో మాట చెప్పిన తర్వాత ఆత్మను అప్పగించును అనేటువంటి మాట ఆయన వ్రాసారు. తర్వాత లూకా గారి దగ్గరికి వచ్చేసరికి లూకా గారేమో ఏడో మాట తర్వాత ఆత్మను అప్పగించుకొని ప్రాణం విడిచెను అనే మాట రాశారు. ఒకలేమో ప్రాణం విడిచినని, ఒకలేమో ఆత్మను అప్పగించుకునేనని, ఇంకొకలేమో ప్రాణం విడిచి ఆత్మను అప్పగించుకునేను అని రాశారు. ఓకేనా. తర్వాత మార్కు గారు కూడా ఇదే సందర్భాన్ని ఏమన్నారో తెలుసా? మనం గమనించగలిగితే మార్కు సువార్త 15వ అధ్యాయము 34 నుంచి కొంచెం కంటిన్యూగా కిందకి చదవండి అమ్మా. 3 గంటలకు యేసయ్య ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. తర్వాత అప్పుడంట యేసయ్య గొప్ప కేక వేసి ప్రాణం విడిచారు. అంటే మత్తయ్య గారు మార్కు గారు ఏమో ఈ 4వ మాట తర్వాత ప్రాణం విడిచారు అని మత్తయ్య గారు మార్కు గారు రాశారు. మనం గమనించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు లూకా గారేమో ఆత్మను ప్రాణం విడిచి ఆత్మను అప్పగించుకొనెను అని రాశారు. ఓకేనా, రైట్. ఈ 3 సందర్భాలను గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఓకేనా, రైట్. ఇక్కడి నుంచి మనం లోతుగా కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు ఈ 7 మాటలను సిలువ మీద పలుకుచున్నటువంటి సమయంలో ఆయనను మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే ఆయన ఉన్న పరిస్థితి శరీరధారిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యోహాను 1:14 ఏమని రాయబడి ఉంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే మాట రాయబడి ఉంది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు అయ్యాడు అనేటువంటి మాట ఇంకో చోట రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు వారు ఈ మాట చెబుతున్నటువంటి సమయంలో ఆయన ఎలా ఉన్నారంటే శరీరంతో ఉన్నారు. ఏ శరీరం అది? మనలాంటి రక్త మాంసములు కలిగినటువంటి మానవ శరీరంతో ఉన్నాడు ఆయన. మానవ శరీరంతో ఉన్నారు. ఈ మానవ శరీరాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఈ మానవ శరీరము 3 విభాగాలుగా ఉంది. గుర్తుపెట్టుకోండి. 1 పైకి కనబడుతున్నటువంటి శరీరము, లోపల కనబడుకోకుండా శరీరంలో మిళితమై ఉన్నటువంటి ప్రాణము, దానితో పాటు ఈ దేహాన్నంతటిని నడిపిస్తున్నటువంటి ఆత్మ. మనము ఒక్కటిగా కాదు 3 విభాగాలుగా ఉన్నాం. మనం ఎలా ఉంది? మన యొక్క శరీర అమరిక ఎలా ఉంది? ఈ శరీరాన్ని విభజించుకుంటేనంట 1 శరీరం, 1 రెండోది ప్రాణం, 3వది ఆత్మ. ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఉంటేనే మనిషి అంటారు. ఈ 3 లేకపోతే మనిషి అనరు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ శరీరం ఉండి ప్రాణం లేదనుకోండి, ఏమంటారు? శరీరం ఉండి ప్రాణము ఆత్మ లేదు, ఏమంటారు? దీన్ని ఏమంటారు? శవం అంటారు. అంతేనా? అంటారు. రైట్. ఒకవేళ గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాణము శరీరము లేకోకుండా ఓన్లీ ఆత్మే ఉందనుకో, అప్పుడేమంటారు? దెయ్యం అంటారు, గాలి అంటారు, భూతం అంటారు. అవునా కదా? అందుకని శిష్యులు కూడా చూసి భూతం అనుకున్నారంట. ప్రభు పునరుద్ధానమైన తర్వాత కనబడితే వాళ్ళకి ఏమనుకున్నారంట? వాళ్ళు భూతం అనుకున్నారంట. ఎందుకంటే అప్పటికి ఆయనకి ఏమీ లేదు, శరీరం లేదు ఆయన దగ్గర అప్పటికి. అంటే ఈ శరీరములో 3 విభాగాలుగా ఉంది. ఈ శరీరం 1 శరీరము, పైకి కనబడుతున్నటువంటి శరీరం. ఈ శరీరానికి పైకి కనబడుతున్నటువంటి అవయవాలలో జ్ఞానేంద్రియాలు అని అంటారంట. కన్ను, నోరు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, వీటన్నిటినీ కలిపి ఏమంటారంటే జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవి శరీరానికి బయట కనబడుతున్నటువంటి ఇంద్రియాలు అంటారు. అర్థమవుతుందా? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే ఈ శరీరం ఉంది, మరి లోపల ప్రాణం కూడా ఉంది. ఈ ప్రాణానికి ఉన్నటువంటి అవయవాలు ఏంటో తెలుసా? లోపల కూడా ప్రాణం ఉంది. ఆ ప్రాణం కనబడదు కానీ ఉంది. లేదని చెప్పగలమా? ప్రాణం లేదనా కానీ ఎవడని చెప్తాడా? మీరు గమనించండి. అందుకనే ప్రాణం ఉందో లేదో అని వైద్యులు నిర్ధారించేటప్పుడు చచ్చాడా బతికాడా అని నాడి పట్టుకుని చూస్తారంట. అవునా కదా? అంతే కదా? ఆ రక్తం అటు ఇటు ప్రవహిస్తూ ఉంటే బతికినట్టు, లేదనుకుంటే చచ్చినట్టు.
అర్థమవుతుందా? మీరు గమనించండి. ఇలాగనే ఈ ప్రాణానికి కూడా కొన్ని అవయవాలు ఉన్నాయంట. ఆ ప్రాణానికి ఉన్నటువంటి అవయవాలు ఏంటో తెలుసా? వాటిని అంతర్గత శక్తులు అన్నారంట. అనగా శ్వాస కనబడుతుందా? కనబడుతుందా? పీల్చుకున్నారు. ఎంత పీల్చుకున్నారో కనబడిందా? కనబడిందా? ఉందా లేదా శ్వాస? ఉంది. శ్వాస నిశ్వాసలు ఆడుతున్నాయి కాబట్టి మనం బతుకున్నాం. సరే, ఆకలి, ఈ ప్రాణానికి ఉన్నటువంటి అవయవాలు ఇవి. ఆకలి ఉందా లేదా? కనపడుతుంది ఎప్పుడైనా ఆకలి? అమ్మ మీకు ఎవరికైనా కనపడితే చెప్పండి అమ్మ, నాకు ఏ ఎనర్జీ కనపడలేదు. ఆకలి కనపడిందా? ఆకలి వేస్తుందంటారు. ఎంత ఆకలి వేస్తుందంటే కనుక కొలతేసి చెప్పగలరా? తీసి చూపించగలరా? లేదు. మరి ఆకలి ఉందా లేదా? దాహం ఉందా లేదా? కనపడింది ఎప్పుడైనా దాహం? కనపడలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి ప్రాణానుకున్నటువంటి అవయవాలు. ఇంకా మనం ఆలోచన చేస్తే అసలు ప్రాణం అంటేనే రక్తము అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. రక్తమే దాని ప్రాణం. ఈ ప్రాణానికి ఉన్నటువంటి అవయవాలు అవి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆత్మకు కూడా అవయవాలు ఉన్నాయంట. శరీరం యొక్క జ్ఞానేంద్రియాలు చెప్పాను, ప్రాణం యొక్క అంతర్గత శక్తులను చెప్పాను. ఆత్మకు ఉన్నటువంటి అవయవాలు ఏంటో తెలుసా? ఆత్మకు కూడా అవయవాలు ఉన్నాయంట. మనస్సు, హృదయం ఉన్నాయా లేవా? అమ్మ ఉందా లేదా? హృదయం ఉందా లేదా? ఇది ఒకసారి మీ హృదయం ఎంత విశాలమైనదో ఒకసారి చూపించండి అమ్మ. మనసు ఉందా లేదా? మీ మనసు ఒకసారి చూపించండి. ఉందా? మరి లేదని చెప్పగలమా? కనబడతా లేదని? ఉంది. పోనీ దాని రంగు ఎప్పుడైనా చూసారా? దాని ఆకారం ఎప్పుడైనా చూసారా? కానీ లేదని మాత్రం చెప్పలేం. హృదయం ఉంది కాబట్టి తోటి వ్యక్తిని ప్రేమించగలుగుతున్నాం, స్పందించగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనస్సు, హృదయము, మనస్సాక్షి, మంచి చెడుల తెలివి, వీటన్నిటినీ కూడా ఆత్మకి ఇవ్వబడినటువంటి అవయవాలు. వాటిని మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి బిడలారా, వాటిని ఆత్మకి ఇవ్వబడినటువంటి అవయవాలు అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనలాంటి శరీరం ధరించినటువంటి యేసయ్య దగ్గర కూడా ఏమున్నాయి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన మనలాంటి శరీరం ధరించాడు. ఆయన దేవుడు. ఆయన పరలోకంలో అద్వితీయ వెలుగులో ఉన్నటువంటి సమీపింపరాని తేజస్సులో శ్రీమంతుడై నిత్యము స్తుతించబడుతూ ఆరాధించబడుతున్నటువంటి ఆత్మరూపి అయినటువంటి ఆ దేవుడు మనలాంటి శరీరం ధరించాడు. ఈ శరీరానికి ప్రాణముందు లోపల, దానితో పాటు ఆత్మ కూడా ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే ఇక్కడ ప్రభువు ఎలా ఉన్నారు అనేటువంటి ఆలోచన చేస్తే శరీరధారిగా ఉన్నారు. కాబట్టి ఆ శరీరానికి ఏమేమి ఉంటాయంటే ఆ పైకి కనబడేటువంటి శరీరం ఉంది, ప్రాణం ఉంది, లోపల ఆత్మ కూడా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ ప్రాణాన్ని గురించినటువంటి ఒక ప్రస్తావన మీకు జ్ఞాపకం చేసి ఈ మాట యొక్క సారాంశాన్ని తెలియచేసే ప్రయత్నాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఒకసారి ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను. ఒకసారి 9వ అధ్యాయం 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తము గూర్చి నేను విచారణ చేయుదును అన్నారు. మీకు ప్రాణమైన మీ రక్తము అన్నారు. అంటే రక్తమే ఏమైందంట? ప్రాణము అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రక్తానికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే మీరు గమనించండి. ఈ దేహములో లోపల ఉన్నటువంటి రక్తం అంటే ప్రాణం. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో చెప్పింది రక్తం అంటే ప్రాణం, ప్రాణం అంటే రక్తం. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పైకి కనబడుతున్నటువంటి ఈ శరీరములో లోపల ప్రాణం ఉంది, అనగా రక్తం. రక్తమే దాని ప్రాణం. ఆ రక్తానికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే మరి బాగా కష్టం వచ్చినప్పుడు ఆ రక్తం మాట్లాడటం మొదలు పెడుతుందంట. ఆ రక్తం నేరుగా మాట్లాడటం మొదలు పెడుతుందంట. అది ఆ రక్తం ఒక్కొక్కసారి శరీరంలో నుంచి మాట్లాడవచ్చు, శరీరం లేకపోయినా మాట్లాడవచ్చు అంట ఆ రక్తం. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. రైట్, 100% కరెక్ట్. హేబేలు యొక్క రక్తం ఏం చేసిందంట? మొర్రపెట్టింది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ రాయబడిన ఆ వివరణ మనం ఆలోచన చేస్తే అప్పుడు ఆయన, నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం
నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. అంటే హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుందంట? మాట్లాడుతూ ఉంది. హేబేలు యొక్క రక్తం దేవునితో మాట్లాడుతూ ఉంది. మరి ఆ రక్తానికి శరీరం లేదే, ఆ రక్తంకి ఆత్మ లేదే. ఆత్మ శరీరం లేకపోయినా సరే ఆ రక్తం మాట్లాడుతుందంట. అది బైబిల్ తెలియజేస్తున్నటువంటి మాట. అంటే రక్తము మాట్లాడగలిగినటువంటి శక్తి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానిని ఒక్కొక్కసారి మన వాడుక భాషలో మూలుగు అని కూడా అంటాం మనం. అదో రకమైనటువంటి మూలుగు కూడా వస్తూ ఉంటుంది. అదో రకమైనటువంటి మూలుగు, ప్రాణం పెట్టేటువంటి మూలుగు, ప్రాణం వేసేటువంటి కేక ఒక్కొక్కసారి చాలా బయటికి వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని మీరు ఎప్పుడైనా ఈ చనిపోయినటువంటి వాళ్ళని దహనం చేసటం ఎప్పుడైనా చూసారా? చూడలేదా? ఆ ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని కట్ల మీద బేర్చి మండబెడతా ఉంటేనంట, దానిలో నుంచి ఒక రకమైనటువంటి శబ్దాలు వస్తాయంట. దేంట్లో నుంచి? ఆ శరీరంలో నుంచి కాలుస్తున్నప్పుడు ఆ శరీరంలో నుంచి ఒక రకమైనటువంటి శబ్దాలు, అవేవో కేకల్లాగా, అరుపుల్లాగా. చాలా భయపడతా ఉంటారు. మాదిరి పిరికోళ్ళు అయితే ఉండలేరు అలాంటి ప్రదేశాల్లో. మీరు గమనించండి. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆత్మ ప్రమేయము లేకోకుండానే లోపల ప్రాణము తనంతట తాను కేక వేసేటువంటి ఆ అవకాశం దీనికి ఉంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని గురించి మనం చాలా లోతైనటువంటి విషయాలు, ఎన్ని విషయాలు చెప్పుకోవటం అంటే అన్ని విషయాలు చెప్పుకోవచ్చు. దీన్ని బిబ్లికల్ థియాలజీలో యాంథ్రోపాలజీ అనేటువంటి ఒక శాస్త్రం ఉంటుంది. అంటే మానవ శరీరమును గూర్చినటువంటి శాస్త్రం, దాన్ని యాంథ్రోపాలజీ అంటారు. దానిని గూర్చి పూర్తి అవగాహన, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పూర్తి పరిశోధన, దాని గురించి లోతైనటువంటి విషయాలు తెలిస్తే అప్పుడు ఇలాంటి విషయాలు మనకి స్పష్టంగా అర్థమవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేహంలో నుంచి ఆత్మ వేరవుతున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి శబ్దాలు రావచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహము ఆలోచన చేస్తే, ఆయన ఆ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ వేరవుతున్నటువంటి సమయంలో ప్రాణం పెడుతున్నటువంటి కేక, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ దేహం మీద మోపబడినటువంటి భారం ఏంటో తెలుసా? ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథము నుంచి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే, ఎందుకంటే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఇప్పుడు ఆ శరీరం మీద ఏముంది? పాపము యొక్క భారం ఉంది. ఆ శరీరము అలాగున సిలువెయ్యబడటానికి, ఆ ప్రాణము అక్కడ విడవటానికి, ఆ ప్రాణం పెట్టడానికి, ఆ ప్రాణం మీద, ఆ శరీరం మీద సర్వ మానవాళి యొక్క పాప భారం ఉందంట. పాపము లేని ఆయన పాపముగా ఎంచబడ్డారంట. ఇప్పుడు ఆయన శరీరం మీద ఏముందంటే ఒక పాప భారం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ దేహాన్ని విడిచి ఆత్మ వేరవుతూ ఉంటే మీరు గమనించండి. అందుకని అక్కడ 2 సందర్భాలు మీకు మొదట్లో 4 సువార్తికులు రాసినటువంటి సందర్భాలను మీకు జ్ఞాపకం చేశాను. ఏమనో తెలుసా? ప్రాణం విడిచి, తర్వాత ఇంకేముందంట? ఆత్మ ఉందంట. విడిచి అంటే ఈ దేహములో నుంచి ఆ ప్రాణం విడిచిన తర్వాత ఈ ఆత్మను అప్పగించుకొనెను అనే మాట రాయబడుతూ ఉంటుంది. అంటే నేనేమంటున్నానంటే, ప్రాణం వేరు, ఆత్మ వేరు. మనలో కూడా అంతే. ప్రాణం వేరు, ఆత్మ వేరు, శరీరం వేరు. కాబట్టి ఏది లేకపోయినా దానిని మనిషిగా ఎంచరు. ఆత్మ లేకపోతేనేమో శవం అంటారు. అర్థమవుతుందా? శరీరం లేకపోతేనేమో భూతం అంటారు. 3 ఉంటేనే మనిషి అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ దేహము పైన, యేసు అని చెప్పబడుతున్నటువంటి, పిలువబడుతున్నటువంటి ఆ శరీరం ఆయన ధరించుకున్నారు. ఆ శరీరాన్ని ఆయన ధరించుకున్నారు. ఆయన ఆ శరీరాన్ని ధరించుకుని ఆ శరీరం మీద ఈ సర్వ మానవాళి యొక్క పాప భారము మోపబడింది. ఆ శరీరం నడిపించటానికి ఆయనే ఆ శరీరములో నివసించారంట. హల్లెలూయా. అందుకనే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక వ్యక్తి
చనిపోయిన తర్వాత ఒక మాట చెప్తాం మనం, చనిపోయాడు అని అంటారు. అంటే పోయాడు అని అంటారు, అంటే ఇక్కడ లేడు. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? అతని యొక్క శరీరం అంతే, అతను లేడు, అతని శరీరం అది అంతే కదా. చనిపోయాడు అంటే ఇక్కడి నుంచి పోయాడు, ఇప్పుడు ఇందులో లేడు అని అంటే ఇక్కడ ఉన్నది ఎవరిది? అతని శరీరం మాత్రమే, కానీ అతను కాదు. ఇంకా చెప్పనా, నేను అంటేనే మనలో ఉన్నటువంటి ఆత్మ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు అనబడినటువంటి ఆ శరీరము పైన ఈ సర్వ మానవాళి యొక్క పాపభారము ఆయన మీద మోపబడి ఉంది. ఆయన అలాగున తన చిత్త ప్రకారము ఆ శరీరం మీద ఈ మానవుల యొక్క పాపభారమును ఆయనే ఆత్మరూపిగా ఆ శరీరములో నివసించి ఈ పాప భారమంతటిని తీసివేయటానికి ఆయనే స్వయంగా శరీరధారిగా వచ్చి సిలువ మ్రానుపైన ఈ మానవుల యొక్క పాప భారాన్ని తీసివేయటానికి ఆయన సిలువేయబడ్డారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేహము నుంచి ఆత్మ వేరవుతున్నటువంటి సందర్భంలో లోపల ఉన్నటువంటి ప్రాణం కేక పెడుతూ ఉందంట, ఇంతవరకు నాతో ఉన్నావు, ఇంతవరకు నాలో ఉన్నావు, నన్ను నడిపించావు. ఆలోచన చేయండి. మనం కూడా అంటూ ఉంటాం, ఎవడైనా కొన్ని సందర్భాల్లో సీరియస్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటూ ఉంటారు, నేను వెళ్ళిపోతున్నానే, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్తూ ఉంటారు. బాగా సీరియస్ అయ్యి కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. ఎక్కడికి పోతున్నాడు అంటే ఇందులో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేహములో నుంచి ఆత్మ వేరైనటువంటి ఆ సందర్భములో ప్రాణం పెడుతున్న కేక, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిది. చివరిగా కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రభు ఆ మాట పట్టించుకోకుండా, ఆ దేహములో నివసించుకోకుండా, ఇంకా ఆ దేహమును విడిచి ప్రభు ఆత్మ వేరవటానికి కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ దేహం మీద ఏముందో తెలుసా? మానవుల యొక్క పాపములు ఉన్నాయంట. కాబట్టి ఆయన ఆ మనవి ఆలకింపుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు సిలువలో కూడా చాలా ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఎంతో అమూల్యమైనటువంటి మాటలు ఆయన పలికారు. ఆయన నోట వచ్చినటువంటి ప్రతి మాట చాలా చాలా ఉన్నతమైనది. అది మన జీవితాలను కట్టేది, మనల్ని ఆదరించేది, సమాధానపరిచేది, మన బ్రతుకుల్ని నిలబెట్టేది. ప్రభు ఊరకనే ఎప్పుడు ఏ మాట చెప్పలేదు. మనమైతే కాలక్షేప కబుర్లు చెప్పుకుంటాం, జోకులు వేసుకుంటాం, కాసేపు అస్తమాన వాక్యమేనా అనేటువంటి ఆలోచనతోటి కొంచెంసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. లోక సంబంధమైనటువంటివన్నీ మాట్లాడుకుంటాం. యేసయ్య ఎప్పుడు నోరు తెరిచినా వ్యర్థమైన మాట ఏ రోజు పలకలేదు. ఆయన నోట వచ్చిన ప్రతి మాట ఓ జీవితాన్ని కట్టేది. ఆయన నోట వచ్చిన ప్రతి మాట ఎందరిలో ఆదరణ నింపేది, ఎందరికో సమాధానం ఇచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ సిలువ మీద ప్రభు పలికినటువంటి మాట ఎంత శ్రేష్టమైనదంటే, ఆ రోజు ఆ దేహమును ఆయన విడవకపోతే గనక, మీరు ఆలోచన చేయండి, యవ్వన ప్రాయం 33.5 సంవత్సరాలంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలోనంట 33వ సంవత్సరము అనేది చాలా చాలా అది ఒక ఉన్నతమైనటువంటి, అది ఎంగేజ్ అంట. అది కరెక్ట్గా ఒక యవ్వనస్తుడి యొక్క పరిపూర్ణమైనటువంటి స్టేజ్ అంట 33వ ఏట అంట. మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని 33వ ఏట వచ్చినటువంటి వారు చాలా అన్ని విషయాలలో కూడా 33వ సంవత్సరం వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క రూపం చాలా అందంగా కనపడుతుందంట 33వ ఏట. ప్రతి వారి జీవితంలో కూడా అది ఒక యవ్వన దశ. అది అలాంటి 33వ ఏట పరిపూర్ణమైనటువంటి యవ్వన దశలో ఉన్నటువంటి ప్రభువు ఆ శరీరములో నివసించి మనందరి పాపములను ఆ శరీరం మీద మోసుకుని వెళ్ళి చివరి సమయంలో ఆ శరీరాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, అలా విడిచిపెట్టవలసింది ఆ శరీరం మీద మనందరి భారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు యొక్క రక్తాన్ని పరిపూర్ణంగా విశ్వసించేటువంటి వారిగా ఉండాలి మనం. ఇక తెలుసో తెలియకో అజ్ఞానం చేత, ఇంకా లోక సంబంధమైనటువంటి విషయాల చేత మన జీవితాలను వెలబుచ్చేటువంటి వారిగా మనం ఉండకుండా, ఇది అనుకూలమైనటువంటి సమయం, జీవితాలను మార్చుకోవటానికి ఇది సరైనటువంటి సమయం. లోకములో చాలా ఉపద్రవాలు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నీ విశ్వాస జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన ఓ ముఖ్యమైనటువంటి క్రైస్తవ సూత్రం ఏంటంటే, యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు.
ఆయన నా కొరకు రక్తం గార్చాడు. ఆయన నా పాపముల నిమిత్తమే ఆయన సిలువేయబడ్డారు. ఇది నా విశ్వాసం. ఇది తప్ప వేరొక విశ్వాసం ఏది కలిగి ఉన్నా కానీ పరలోకం చేరే అవకాశాలు ఉండవు. ఎవరైతే ఆయనను భూమి మీద ఆయన నా కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకు రక్తం గార్చారని ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీ జీవితంలో ఒకవేళ పరిపూర్ణంగా ప్రభువుని విశ్వసించలేనటువంటి స్థితిలో నీవు ఉంటే, నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి ఇంకా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ జీవితాన్ని సరిచేసుకొనుచు, ఇంకా మన జీవితంలో ఏమైనా సరిచేసుకోవాల్సిన విషయాలు ఉంటే సరిచేసుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.